గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఎస్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో గిరిబాబు గారు, తాయ్ కిలవి సినిమా గురించి మనం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ లాగా చేస్తున్నాం. అంటే తాయ్ కిలవి సినిమా నుంచి తెలుసుకోవాల్సిన డబ్బు పాఠాలు అనే అంశం మీద అనే నేపథ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దీనికి ముందు 2 వీడియోల్లో మనం అంటే ఆ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశం గురించి ఒక 20 మినిట్స్ మాట్లాడుకున్నాం. అక్కడ పవన్ తాయమ్మ నేర్పించినటువంటి ఆర్థిక పాఠాలు కుటుంబ సభ్యులకి ఏంటన్నది ఒక ఎపిసోడ్లో చేసాం. ఆ 2వ ఎపిసోడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత ఏంటి, పవన్ తాయమ్మకి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల పడ్డ ఇబ్బందుల గురించి సెకండ్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం 3వ వీడియో గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు 3వ వీడియో ద్వారా అంటే తాయ్ కిలవి సినిమా నుంచి ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఇంకా విషయాలు ఏమున్నాయి, అంటే ఇంకా డెప్త్ అయిన అంశాలు ఏమున్నాయి ఈ సినిమా నుంచి మనం తెలుసుకోవాల్సినవి? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు తను సంపాదించిన డబ్బుల్లో నుంచి ఎంతో కొంత 5-10 దుడ్డులో నుంచి సేవ్ చేసుకుంటే రేపు పొద్దున కష్టకాలం ఉపయోగపడుతుందని చెప్పింది కదా. అయితే ఈమె ఎక్కడ సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా గోల్డ్ రూపంలో. గోల్డ్ ఎప్పుడే కానీ పెరిగేది కానీ తగ్గదు కదా వాల్యూ. నెంబర్ 2, గోల్డ్ అనేది ఎప్పుడైనా సరే మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆమె ఏ పొలమో స్థలమో ఇల్లో ప్లాటో కొనలేదు. 300 తులాలు జమ చేసింది. జమ అంటే ఊరిని కొనేయచ్చు, ఊరు కొనేయచ్చు ఇప్పుడున్న లెక్క ప్రకారంగా. అంత డబ్బుని కూడా ఆమె ఆభరణాల రూపంలో ఫిజికల్ ఫైనాన్షియల్ అసెట్ గా, అంటే గోల్డ్ ఈజ్ మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్. మోస్ట్ అంటే ఇట్లా తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టేస్తే గంట సేపట్లో డబ్బులు ఇస్తారు. అంత లిక్విడేటబుల్, అంత అసెట్ అది. అండ్ అదొక మనకు ఆర్థిక బలం ఇస్తుంది, ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పుడు బలంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది? మంచిగా హ్యాపీగా తిండి తింటే కండగలదోయి, కండగలవాడే మనిషి. ఆ తిండి కండ కంటే ఇంకొకటి ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థికంగా బలంగా ఉండడం. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇదే కనుక ఆమె 300 తులాల బదులు తీసుకెళ్ళి 3 ఎకరాల స్థలమో లేకపోతే 3 ప్లాట్లు కొనిపెడితే ఆమెకు అవసరమైనప్పుడు ఆ ప్లాట్ ఇట్లా బటన్ నొక్కితే అమ్మగలమా? అమ్మలేము కదా. నాకు ఆ 3 ఫ్లాట్లో కొన్ని అందులో నుంచి నాకు 5 లక్షలు కావాలంటే వస్తుందా? అలా కాదు. దాంట్లో నుంచి సగం పొలం అమ్ముకుంటాను పోదు కదా, ఒక మొక్క అమ్ముకుంటానంటే కుదరదు. ఇప్పుడు ఈమె ఇవన్నీ కూడా మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్. అంటే మనం సేవింగ్ చేయడమే కాదు, ఎక్కడ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆమె ఆడవాళ్ళు ఎంత ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి, ఎంత బలంగా ఉండాలి, పనిచేస్తూ అలాంటి అన్ని పాటలతో పాటుగా మనము చేసే సేవింగ్స్ కూడా ప్రాపర్ సేవింగ్స్ ఉండాలి. అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటాను, మన వయసు పెరిగిన కొద్దీ వెన్ యూఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ 50 years to 60 years వెళ్తున్నప్పుడు అంతా మనము మన యొక్క ఫిక్స్డ్ అసెట్స్ని ఫైనాన్షియల్ అసెట్స్లోకి మూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60-70 వయసులోకి వెళ్ళిన తర్వాత మీరు సంపాదించిందంతా కూడా భూమి రూపంలోనో ప్లాట్ రూపంలో ఉంటే మీకు అది ఎంత ఈల్డ్ ఇస్తుంది, ఎంత మంత్లీ ఇన్కమ్ ఇస్తుంది. మంత్లీ ఇన్కమ్ ఇవ్వని ఆస్తి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది మిమ్మల్ని ఓన్లీ అసెట్ రిచ్ చేస్తుంది, బట్ విల్ బి క్యాష్ పూర్. ఎప్పుడు కూడా క్యాష్ ఇస్ కింగ్. ఆ క్యాష్ ఇస్ కింగ్ అనేది అసెట్ రిచ్, క్యాష్ పూర్ రూపంలో ఉండకూడదు. క్యాష్ రిచ్గా ఉండాలి, అసెట్ పూర్గా ఉన్నా పర్వాలేదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే మన ఆస్తులు తదనంతరం మన పిల్లలకి వెళ్ళిపోతుంటాయి, కానీ అది ఎంతవరకు మిమ్మల్ని ఆర్థికంగా నిలబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో తాయ్ కిలవి మనకు నేర్పించిన మెయిన్ ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే మీరు సేవ్ చేయడమే కాదు, అది మోస్ట్ లిక్విడేటబుల్ అసెట్ లాగా ఉండాలి. ఆమెకు పొలం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, గమనించండి. అది ఉన్న తర్వాత రిమైనింగ్ అంతా ఫినాన్షియల్ అసెట్స్లో పెట్టింది. ఇది ఒక నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సినిమాలో నేర్చుకోవాల్సిన పాఠము నామినేషన్. ఒకవేళ కనుక హాస్పిటల్ నుంచి తాయ్ కిలవి పవన్ తాయమ్మ బతికి వెనక్కి రాకపోయి ఉంటే ఆ మంచంలో ఉన్న బంగారు 300 తులాల నిధి అయిపోయేది. అది నిధి అంటే నిధి అయిపోయేది. నిధి అంటే ఎవరికో దొరుకుద్ది, తీసుకెళ్ళి ఏ పాత సామాన్లు ఏ భోగిమంటలను చెప్తున్నారు, రాజుల సొమ్ము రాళ్లపాలు అని. కనుక ఎప్పుడో అది టేకు చెక్క పుచ్చిపోదు, దాన్ని ఎప్పుడో ఎవరికి బయట పడేసినప్పుడు ఎవరికో దొరుకుద్ది, వాడు దాన్ని వాడుకుంటాడు, లేదా గుడ్డలతో కొట్టాడంటే లోపల బంగారం ఉంటుంది. అది ఎవడు దొరుకుద్ది తెలియదు. కనుక మనం సంపాదించడమే కాదు, సంపాదించింది దాచిపెట్టడమే కాదు, దాచిపెట్టింది ఎక్కడ దాచిపెట్టామన్న నెక్స్ట్ తరానికి కూడా చెందాలి కదా. నామినేషన్ మనకు కాకుండా, మన సంబంధికులకు కాకుండా ఎవరికో చెందితే అర్థమే ఉంటుంది సంపాదించడానికి. కనుక నామినేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నామినేషన్ లేకపోతే విల్ రాయండి. విల్ రాస్తే ఏమవుతుంది, ఆ విల్లులో మన యొక్క వీల్నామాలో నా యొక్క విల్ ఏంటి, లాస్ట్ విల్, యాజ్ పర్ మై లాస్ట్ విల్
అండ్ విష్ ఈ డబ్బులు ఈ ఆస్తులు పలానా వారికి చెందాలి, నా సంబంధికులు చెందాలని క్లియర్ కట్గా రేషియోతో సహా మనం రాసినట్టయితే మన కుటుంబ సభ్యులకు ఆ నిష్పత్తిలో చెందితే మనం కూడా హ్యాపీ, మన తదనంతరం మనల్ని చూసుకున్న వాళ్ళకు హ్యాపీ. మనం చెప్తుంటారు కదా, నన్ను ఎవరు చూసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్తుంటారు కదా. కనుక మనము ఒకరి ద్వారా ఆ డబ్బులు వాళ్ళు పొందుతున్నప్పుడు మనకు కూడా ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది. అరే మాకు పలానా వాళ్ళు ఇచ్చేళ్ళారు, మా అమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది, మా తాత డబ్బులు ఇచ్చిండు, నేను అలా ఉన్నానని వాళ్ళకు ఒక ఆర్థికంగా ఒక మంచి జరుగుద్ది. నాకు కూడా ఒక నేను సంపాదించిన డబ్బులు రాజుల సొమ్ము రాళ్లపాలు కాకుండా మా వాళ్ళకి చెందినవి, నాకు హ్యాపీనెస్ ఉంటుంది. కనుక ఈ సినిమాలో మనకు చెప్పకనే చెప్పిన మరో లెసన్ ఏంటంటే నామినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఆమె తిరిగి వచ్చింది కాబట్టి అందరికీ పంచిపెట్టింది, నలుగురికి కూడా. కానీ ఎంతమంది జరుగుద్ది అట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇండియాలో మన బ్యాంకులలో, ఇన్సూరెన్స్ పాలసీల దగ్గర, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ దగ్గర కొన్ని వేల కోట్లు అన్క్లెయిమ్డ్ డబ్బులు మిగిలిపోయి ఉన్నాయి. చాలా మందికి తెలియదు కూడా. ఇప్పుడు ఆర్బీఐ కూడా ఒక మిత్రాన్ని ఒక పోర్టల్ లాంచ్ చేసి మీకు గనక డేటా ఉంటే ఈ పోర్టల్లోకి వెళ్ళి చేసుకుని అంటారు. ఎంతమందికి వస్తారు బయటకు అది? ఎందుకంటే అప్పటి ఇన్వెస్ట్మెంట్స్కి పాన్ నెంబర్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు, అడ్రస్ ప్రూఫ్ సరిగా లేవు, మారిపోయిన అడ్రస్ ఎంతమంది దొరుకుతుంది? ఈవెన్ 1% కూడా దాన్ని రిట్రీవ్ చేయలేరు. కొన్ని వేల కోట్లు నామినేషన్ లేక అలా వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉండి కూడా చాలామంది సీఏలు కూడా మిస్ అవుతుంటారు ఈ పాయింట్ని. కనుక అది కూడా నాకు అనిపించింది అనమాట. ఒకవేళ ఏమో కనుక నిజంగా వెనక్కి రాకపోయి ఉంటే, ఈ నగలు చూపించకపోయి ఉంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అయ్యేది కదా. కనుక అలా కాకుండా ఉండాలంటే మనము ఎక్కడ సేవ్ చేశాము, ఎంత సేవ్ చేశాము, ని ప్రేమించే మన తోటి కుటుంబ సభ్యులు కూడా ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పడం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ వీలునామా రాయాలి, నా తదనంతరం అని చెప్పేసి. ఆ వీలునామాని భద్రంగా ఒక దగ్గర పెట్టాలి, లేదా మనకు తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి. నేను లేని రోజు ఈ వీలునామా ఓపెన్ చేయండి అని. అప్పుడు ఆ డబ్బులన్నీ కూడా మన వాళ్ళకి చెందుతాయి. మనం అట్లీస్ట్ సంపాదించడానికి ఒక అర్థం ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది. ఇన్వెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఎ నామినేషన్ కంపల్సరీ. ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి, అందరిని ప్రేమించాలి, సొంతగా ఖర్చు పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక లెసన్స్ పాటు, ఇది కూడా ఒక రెండు లెసన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. తాయి కిలవి సినిమా నుంచి పవన్ తాయమ్మ జీవితంలోని ఆర్థిక పాఠాలను, ఆవిడ యొక్క లైఫ్ లెసన్స్ని మనం ఏ విధంగా మన నిజ జీవితానికి అన్వయించుకోవాలి, మనం ఎలా తప్పనిసరిగా వాటిని పాటించాలన్న విషయం చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మంచి సినిమాలు మళ్ళా చాలా సినిమాలు రావాలనుకుందాం. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమాను చూసి ఆదరించి, మంచి సినిమా నుంచి మంచి విషయాలు నేర్చుకొని అవి వాళ్ళ నిజ జీవితాలకు అన్వయించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు.